వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం సభ సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంటిరెప్ప పై భాగాన నుదుటిపై గాయం, ప్రథమ చికిత్స అందించిన వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఆరాధ్య దైవం భారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి వేడుకలు. తుని పట్టణంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి దాడిశెట్టి రాజా. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ వైవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడులకు పాల్పడడం పిరికిపంద చర్యగా అభివర్ణించిన సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో జరిగిన రాళ్ల దాడిని ఖండించిన అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం చాలా దారుణంగా ఉందని, జరిగిన ఘటనపై విచారణ జరగాలన్న గీత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్ పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. విజయవాడలో సీఎం జగన్ కోసం జనం పోటెత్తారు. విజయవాడ సిటీలో 3.5 గంటలుగా సీఎం జగన్ బస్సు యాత్ర అప్రతిహతంగా భారీ రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాల దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడల అంబేద్కర్ జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండల పరిధిలోని గ్రామాలలో ఉన్న ఆ మహనీయుని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ కేవలం ఒక కులానికో మతానికో చెందినవారు కాదని, ఆయన భారత జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి, 64 సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు కలిగి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడని, లండన్ మ్యూజియం నందు కార్ల్ మార్క్స్ విగ్రహంతో పాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుని విగ్రహం అంబేద్కర్ గారిదని, అంబేద్కర్ 9 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రపంచ మేధావి అని, ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తానని అన్నారు. అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎన్ని రోజులు మారినా, ఎన్ని తరాలు మారినా, ఆనాడు ఆయన ఇచ్చినటువంటి బోధించు, సమీకరించు, పోరాడినటువంటి స్ఫూర్తి ఈనాటికి కూడా ఈ యావత్ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ప్రగతి పథంలో నడిపిస్తుందనడానికి మరి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో మరి అంబేద్కర్ గారి వారసులుగా మరి అదేవిధంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో మరి నిలువుట సుమారు 125 అడుగుల విగ్రహాన్ని మరి నడిబొడ్డున విజయవాడలో ప్రతిష్ఠించడం ఇది మన రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవడం ద్వారా విద్యాబుద్ధులు అభ్యసించడం ద్వారానే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచన ఏదైతే చెప్పారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడుతూ ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకి చెబుతూ మరి ఈ రాష్ట్రాన్ని అంబేద్కరిజం ద్వారానే అభివృద్ధి చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ రోజున ముస్లింలు మసీదుకి వెళ్తారు, చర్చికి,
మరి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మీడియాతో సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్న నిన్న విజయవాడలో బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. 2019లో కూడా విశాఖలో ఇదే మాదిరి దాడి చేయించారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ తక్షణం దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి దాడికి పాల్పడిన వారితో వారి వెనుక ఉన్న వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్, పార్లమెంట్ సభ్యురాలు వెంకట సత్యవతి, జిల్లా అధ్యక్షుడు బొటేడ ప్రసాద్, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికేతడికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. నిత్యం ఎక్కడ ఉంటాం మేము. తన ఫ్లైట్ లో వస్తాడు, ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, బెంజికర్ లో వస్తాడు. ఇప్పటికే అనకాపల్లి మొట్టమొదటిసారిగా వచ్చాడంట. నేను 1967లోనే అనకాపల్లి బేతాల కాన్వెంట్ లో నేను ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. ఇక్కడ పెద్ద స్కూల్లో హై స్కూల్ చదువుకున్నాను. ఈ ప్రాంతంలో ఎంతో మంది నా స్నేహితులు ఉన్నారు, చిరకాల మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరూ కూడా ఎవరికాళ్ళు నా గెలుపుకి, బతుకుమార్ గెలుపుకి, నా గెలుపుకి కూడా పనిచేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ్యులు కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు. దానికి శ్రీరామ్ రక్షే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సోషలైజేషన్ మోడ్ లో అందించినటువంటి ఒక సంక్షేమ పథకాలు, గ్రామాల్లో అందించినటువంటి సచివాలయ పాలన, ఈ రెండే నిదర్శనం. ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలి. ప్రతి పేదవాడు పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి చదువు చదవాలి. జగనన్న విద్యాదేవన, జగనన్న వసతిదేవన అనేటువంటి కార్యక్రమాలతో పెద్ద చదువులు చదివించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక విధాలుగా వాళ్ళు సాగిస్తున్నారు. ఒక ఆసరా, ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక చేదోడు, ఒక రైతు భరోసా, ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ ఒక్కటి అలాగే ప్రామాణికంగా తీసుకున్నట్టు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన మాజీ ఎంపీ, అరకు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత, సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి జరగడం దారుణమని, సీఎం స్థాయి వ్యక్తి మీదనే దాడి జరిగితే రాష్ట్రంలో తమలాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుందని, దీన్ని ఏపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నామని, పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా రక్షణ లేకుండా పోతోందని, ఈ ఘటనపై తక్షణం ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా వ్యవహారంలో ప్రభుత్వం తరఫున విఫలమైన సీఎస్, డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలను సహించకూడదని తెలిపారు. మేము చేస్తున్న ఎన్నికల ప్రచారంలో సైతం అడుగడుగున అధికారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో అభ్యర్థులకు ప్రచారం చేసే హక్కు ఉంటుందని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరం. సాక్షాత్తు సీఎం మీదే దాడి జరిగిందంటే అది ఎంత దారుణమో అర్థం చేసుకోండి. సీఎం మీదే దాడి జరిగిందంటే మాలాంటి అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అండ్ రక్షణ శాఖ వైఫల్యం. 100% ఈసీ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డీజీపీ, సీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఇమీడియట్గా ఈ రోజు నేను బీజేపీ తరఫున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలను పురస్కరించుకొని వాడవాడలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకుడు డుంబారి రామారావు, జీవకళ వీరు కలిసి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలతో ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం పెందుర్తి అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు బి జోసెఫ్ ఆధ్వర్యంలో తోట సుబ్బారాయుడు, మంతున అప్పారావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, గొల్ల ఈశ్వరరావు తదితరులు అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో రాజ్యాంగం ద్వారా దళితులు పొందవలసిన హక్కులు పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పి శ్రీను, నూకరాజు, మోవల రమణ, బొండపల్లి సత్యం, సురేష్, పత్తివాడ నాగభూషణం, మువ్వల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నిర్మించి మనకి ఈక్వాలిటీ అనేది తీసుకురావాలని ప్రయత్నించి ఆడవాళ్ళకు కూడా హక్కులు కల్పించారు, కార్మికులకు హక్కులు కల్పించారు. ఈ హక్కులతో భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలనేది ఆయన ఆకాంక్ష.
అది కొంతవరకు మేము అభివృద్ధి అయ్యాము, ఫస్ట్ జనరేషన్ అని చెప్పగలం. కానీ ఈ మధ్యకాలంలో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. మనకి వేకెన్సీస్ నింపట్లేదు. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సక్రమంగా చేయట్లేదు. భారత రాజ్యాంగాన్ని ఈ రోజుకి కూడా పూర్తిగా అమలు చేయట్లేదని నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే ఆర్టికల్ 50 దానికి నిదర్శనం. విద్యార్థులు చూశాను, వాళ్ళు ఎంతో ఐఏఎస్ ఐపీఎస్లోనూ తర్వాత ఇండస్ట్రీస్లో చాలా హై కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హ్యాపీగా లేవు, మేము చాలా స్ట్రెస్ తోటి ఉన్నాం అనే పదం ఈ రోజు వినపడుతుంది. అనకాపల్లి మండలం బౌలువాడ గ్రామంలో 3వ రోజు ఎస్సీ కాలనీలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం బౌలువాడ గ్రామ సర్పంచ్ మధ్యలక్ష్మి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వెంకట అప్పారావు మరియు గ్రామ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం జోరుగా హుషారుగా కొనసాగింది. ముందుగా శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళుతూ సంక్షేమ అభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అండగా నిలిచారని తెలియజేశారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మజ్జి వెంకట అప్పారావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మలసాల భరత్ కుమార్ను, ఎంపీగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద, పి జోసెఫ్, అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాడి కుమార్, వైస్ సర్పంచ్ గౌరీ రామకృష్ణ, మొదపు ప్రసాద్, ముమ్మిన శ్రీనివాసరావు, ఉప్పులూరి శ్రీను, వెంకట్రావు, ముత్యాల కన్నారావు, నకరమణ, టెక్కల శ్రీను, కేఎల్ నాయుడు, కాళీ, సత్య, ఎం భాను, ఎం సూర్యప్రకాష్, గ్రామ వైసీపీ నాయకులు, అనకాపల్లి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బౌలవాడ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడిని మా బౌలవాడలో లాస్ట్ గడిచిన ఎలక్షన్లో 2019లో 403 వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈసారి అంతకంటే భారీ మెజార్టీతో మా బౌలవాడ ప్రతి గడపకి కూడా అన్ని రకాల గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామం ప్రతి ఇంటికి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడం జరిగింది. వాటి యొక్క ప్రతిఫలం ఈరోజు మాకు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాకు అందరికీ అన్నలాగా తమ్ముళ్లాగా. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం, అనకాపల్లి మండలం, అనకాపల్లి పట్టణంలో ఏఎంసీ కాలనీ, భీముని గుమ్మన్, గవరపాలెం, అంబేద్కర్ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. సామాజిక న్యాయ సాధన కోసం అలుపెరుగని పోరాటం సాగించారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామారావు, జాజుల రమేష్, గొర్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవింద్, గొల్లివిల్లి శ్రీనివాస్, కోరుకొండ రాఘవ, కలగ లక్ష్మి, కొణతాల భాస్కర్, పీల సౌజన్య రాంబాబు, కేఎం నాయుడు, రేవంత్, అశోక్, మర్రిపల్లి శోభ, అలం శంకర్, పొల్లాన అనురాధ, సర్పంచుల, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారు రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఈరోజు భారతదేశం మరి ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మన పాలన, మన ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అణగారినటువంటి వర్గాలని అభ్యున్నతి గురించి అనుక్షణం. సమాజంలో ప్రతి మనిషికి మొదటి గురువు తల్లిదండ్రులే అని ప్రకృతి విపత్తుల శాఖ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం విశాఖ జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి సాంప్రదాయ రీతిన
పూజలు నిర్వహించిన అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లల అభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఎంపీడీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో ఎదురు దొంగలించాలని ఆస్తి విద్య అని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రాలను ధరించి అతిథులు విద్యార్థులకు బహుమతి ప్రదానం గావించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన అతిథులను కార్యక్రమం నిర్వాహకులు, పాఠశాల కరెస్పాండెంట్ మంతన పద్మావతి, కేఎస్ఎన్ రాజులు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించారు. వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులచే నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అమలాపురం చుట్టుపక్కల 21 అగ్రహారాలు ఉన్నాయి. 1000 సంవత్సరాల కిందట పుట్టినటువంటి గ్రామాలు అవన్నీ. రాజరాజ నరేంద్రుడికి చోళ సామ్రాజ్యం నుంచి బ్రాహ్మిన్స్ని పంపించారు. అప్పట్లో ఇక్కడ సరైన వైదిక కర్మలు తెలిసిన బ్రాహ్మిన్స్ లేరు. పేరూరు అగ్రహారం, చెయ్యేరు అగ్రహారం. ఎందుకంటే ఈ స్కూల్ని ఎంత డెవలప్మెంట్ చేశారంటే ఆ గోదావరి నీరు కోనసీమలో ఉన్నటువంటి పట్టుదలనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడే తెలిసింది నాకు చెయ్యేరు అగ్రహారం అని. మా అన్నయ్య ఆదికవి కూడా అక్కడ ఒక అగ్రహారంలోనే పుట్టి పెరిగారని చెప్తూ ఉంటారు. వీళ్ళంతా తమిళనాడు నుంచి వచ్చారు. ఎందుకు? రాజరాజ నరేంద్రుడి భార్య అమ్మన్నదేవి, ఆమె చోళరాజుల కుమార్తె. ఆమెతో కట్నంగా సారిగా కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు వచ్చాయి తంజావూరు ప్రాంతం నుంచి. అటువంటి అగ్రహారాల్లో పెరగడం వల్లే ఇటువంటి గొప్ప స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారనేది నాకు ఇప్పుడే అర్థమైంది. ఇటువంటి స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేయడం మనందరి అదృష్టం. వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ, అనకాపల్లి పట్టణంలో గవరపాలెం, అంబేద్కర్ నగర్, భీముని గుమ్మం, నెహ్రూ చౌక్, రామచంద్ర థియేటర్, తుమ్మపాల మరియు పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుధ నాగజగదీష్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ భారతదేశం ఎంతో పటిష్టమైన దేశంగా వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, వివిధ సంస్కృతులు ఉన్నా అందరం కలిసిమెలిసి ఉన్నామంటే ఈ దేశానికి పునర్జీవం ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ రూపొందించిన రాజ్యాంగమని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల్లో మన భారతదేశం ఒకటని, ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం ముందుకు వెళుతున్నామని, పక్కనే ఉన్న పాకిస్తాన్ని చూస్తే నిత్యం గొడవలతో ప్రభుత్వాలు పడిపోవడం, ప్రజాస్వామ్యం పూర్తిగా నీలమట్టమైన పరిస్థితి చూస్తున్నామని, మన భారతదేశంలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభవరపు గణేష్, దయాల్ రాజు, మాదంశెట్టి నీలబాబు, దూలం గోపి, పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశం ఇంత పటిష్టమైనటువంటి దేశంగా విభిన్న మతాలున్నా, విభిన్న కులాలున్నా, విభిన్న ప్రాంతాలున్నా, విభిన్న జాతులున్నా, విభిన్న సంస్కృతులున్నా అందరం కూడా కలిసి ఉండగలుగుతున్నామంటే ఈ దేశానికి పునర్జీవం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ చూస్తున్నాం, ఈ భారతదేశం చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒక దేశం మన భారతదేశం. ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోగలుగుతూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం వెళ్తున్నాం. పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ చూస్తే రాజ్యాంగ నిర్మాతకు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బోడపాటి శ్రీను ఘన నివాళులర్పించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రపంచ మేధావి, దళితుల ఆరాధ్య దైవం, భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని స్థానిక పట్టణ ఇందిరా కాలనీలో బోడపాటి శ్రీను ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాల మహానాడు నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్, కంచి ప్రసాద్, పెద్దపాటి నూకరాజు, ఇంజరపు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బోడపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. ఈరోజు మరి ప్రపంచ మేధావి, భారతరత్న రూపొందినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరపేట ఇంద్రగావిలో ఆయనకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశానికి స్త్రీలకి
విశాఖ జిల్లా పెందుర్తి మండలం 97వ వార్డు ఉడాకాలనీ శివారు ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పీఠం నందు చైత్ర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని నిత్య పూజతో పాటు ప్రత్యేక హోమాది కార్యక్రమాలను వైదిక వర్గాలు నిర్వహిస్తున్నాయి. ఈ దిశలో ఆదివారం ఆలయ ప్రధాన అర్చకుడు గంటి కిరణ్ శర్మ పర్యవేక్షణలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా వందలాది మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించుకోవడమే కాక వారి స్వహస్తాలతో అమ్మవారి మూల విరాట్కు నక్షత్రారతి నిర్వహించారు. అనంతరం ఆలయ సాంప్రదాయానుసారం మహిళలను తాంబూలాది వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమం నిర్వాహకుడు దండుపాటి రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా పేర్కొన్నారు. వేడుకలు పురస్కరించుకొని నిర్వాహకులు ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గంటి ప్రమీల వెంకటేష్, సూర్యనారాయణ, అభిషేక్ పాండే, భాషా, గంటి శ్రీకాంత్, బాసం కృష్ణారెడ్డి, అర్చకుడు పప్పుసాయి, గణేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా భార్యకి ఏమిటంటే స్త్రీలకి వివాహం కావాలి. వివాహం కాకుండా కూడా ఆ సింహాసనం మీద కూర్చోకూడదు. అదే బ్రహ్మగారు వెంటనే చెప్తారు, అమ్మ నిన్ను చూడగానే మా కోరికలన్నీ కూడా పోయాయి కాబట్టి నీ పేరు కామేశ్వరి, లలితా త్రిపుర సుందరవే కానీ నీ పేరు కామేశ్వరి అని చెప్పారు. పరమేశ్వరుని పిలిచారుట. పరమేశ్వరుని పిలిపించిన తర్వాత అమ్మవారు చూస్తే మంచి ఆభరణాలు గట్రా అన్నీ వేసుకుని ఉన్నదిట. కానీ పరమేశ్వరుడు మాత్రం కూడా భస్మంతో గదత ఏనుగు చర్మంతో కూడా ఉన్నారట. వెంటనే బ్రహ్మదేవుడు మనస్సులో అనుకున్నాడు, అమ్మవారు ఇంత అందంగా ఉంది కదా, కానీ పరమేశ్వరుడు ఇలా ఉన్నాడు అని మనసులో అనుకునేసరికల్లా వెంటనే పరమేశ్వరుడు కూడా సువర్ణాభరణాలతో చాలా అందంగా వచ్చారట. వచ్చేసరికల్లా కూడా బ్రహ్మదేవుడితో ఒకసారి మోహింపబడిందిట. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తిని అంటాం. అంతకన్నా అందంగా ఉన్నారు పరమేశ్వరుడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, పరమేశ్వర. షార్ట్ బ్రేక్. దళిత జాతి ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 133వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గంపల చినరాజు గారు, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు టీడీపీ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ సభ్యులు ముంజులూరి దుర్గాప్రసాద్ గారు, ఎంఆర్పీఎస్ నాయకులు, టీడీపీ పట్టణ శాఖ ముఖ్య నేత, పాయకరావుపేట నియోజకవర్గం అనకాపల్లి. వెల్కమ్ బ్యాక్. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం, అనకాపల్లి మండలం, అనకాపల్లి పట్టణంలో ఏఎంసీ కాలనీ, భూమిని గుమ్మ, గౌరపాలెం, అంబేద్కర్ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. సామాజిక న్యాయ సాధన కోసం అలుపెరుగును పోరాటం సాగించారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, గొర్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవిందు, గొల్లవెల్లి శ్రీనివాస్, కోరుకొండ రాఘవ, కలగా లక్ష్మి, కొడతాల భాస్కర్, పీల సౌజన్య రాంబాబు, కేఎం నాయుడు, రేవంత్, అశోక్, మరిపల్లి శోభ, అలం శంకర్, బొలాన అనురాధ, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దళిత నేత గారా ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని దళిత నాయకులు శ్రీసాయి ఇండియన్ గ్యాస్ ప్రొపరైటర్ గారా ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న 7 ఎస్సీ కాలనీలకు చెందిన దళిత ప్రజలు, దళిత నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ మేరకు గారా ప్రసాద్ మరియు ఆయన సతీమణి పాయకరావుపేట మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీలు స్థానిక కంటోన్మెంట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరియు గారా ప్రసాద్ తండ్రి స్వర్గీయ గారా చిన్ననూకరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గారా ప్రసాద్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 7 ఎస్సీ పేటల దళితులతో భారీ ర్యాలీ నిర్వహించి భారీ బాణాసంచా కాలుస్తూ డీజే డ్యాన్స్ కరచారములతో పట్టణమంతా సందడి చేస్తూ ర్యాలీగా వెళుతూ 7 పేటల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు గారా ప్రసాద్ తదితర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ ర్యాలీలో గారా ప్రసాద్ తనయుడు గారా వెంకీ తన అభిమానులతో భారీ ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలో జరిగిన దళితుల ఆరాధ్య దైవం యొక్క వేడుకలను కన్నుల పండుగ జాతరను మరిపించేలా నిర్వహించారు నేతలు. ఈ కార్యక్రమంలో సమత గ్యాస్ ప్రొపరేటర్ రాయ్ రమేష్, దళిత నేతలు పెద్దపాటి మేఘరంజన్, పల్లా విలియం కేరీ, లంక సూరిబాబు, ఏఎన్ మూర్తి, ఇంజారపు సూరిబాబు, బోడపాటి శ్రీను, ముక్కడిపల్లి నాగరాజు, చిరుకూరి పేర్రాజు, అలాగే గుల్లా శివ, ముంజిలూరి దుర్గాప్రసాద్, డక్కుమళ్ల నానాజీ, పల్లా ప్రసాద్, తాటిపాక లోవరాజు, కువ్వల కుమార్, గల్లా నాగు, అలాగే బుచ్చిరాజు, అలుదాసు, అలునాగు, చిరుకూరి నాగార్జున తదితర దళిత నేతలు పాల్గొన్నారు. వేడుకను ఉద్దేశించి పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీ మాట్లాడారు. వెలివాడలను చైతన్య దీపికలుగా మార్చిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి దాడి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ల విగ్రహానికి మంత్రి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ వెసులుబాటుకు వ్యతిరేకంగా పోరాటం చేసి రాజ్యాంగం ద్వారా సామాన్యులకు సైతం రక్షణ కవచం కల్పించిన మహనీయుని అనంతరం స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు ఏలూరి బాలు, పామర్తి మహేష్, గారా శ్రీను, బోడపాటి సతీష్, దిబ్బ శ్రీను, షేక్ హాజా, మరదాసు, కర్రి జగదీష్, బోర్డు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం సభ సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంటిరెప్ప పై భాగాన నుదుటిపై గాయం, ప్రథమ చికిత్స అందించిన వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఆరాధ్య దైవం భారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి వేడుకలు. తుని పట్టణంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి దాడిశెట్టి రాజా. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ వైవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడులకు పాల్పడడం పిరికిపంద చర్యగా అభివర్ణించిన సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో జరిగిన రాళ్ల దాడిని ఖండించిన అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం చాలా దారుణంగా ఉందని, జరిగిన ఘటనపై విచారణ జరగాలన్న గీత. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.